లక్షల కోట్ల రూపాయలు డ్రగ్స్ వస్తామని ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అని చెప్పారు. మరి ఈ రోజు మీరు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు? ఆ రోజేమో స్కామా, ఈ రోజేమో క్లీన్ చిట్ ఇస్తారా? ఇదే కాకుండా అధ్యక్ష, ప్రతిదీ 2019-24 మధ్యలో జరిగింది సంక్షేమం, అది స్కీము, మీది స్కాము. 19 ముందుగానే 24 తర్వాత జరిగేది మీది స్కాము, మాది స్కీము సంక్షేమం అని చెప్తాను అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు డ్రగ్స్ వస్తామని ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అని చెప్పారు. మరి ఈ రోజు మీరు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు? ఆ రోజేమో స్కామా, ఈ రోజేమో క్లీన్ చిట్ ఇస్తారా? ఇదే కాకుండా అధ్యక్ష, ప్రతిదీ 2019-24 మధ్యలో జరిగింది సంక్షేమం, అది స్కీము, మీది స్కాము. 19 ముందుగానే 24 తర్వాత జరిగేది మీది స్కాము, మాది స్కీము సంక్షేమం అని చెప్తాను అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు డ్రగ్స్ వస్తామని ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అని చెప్పారు. మరి ఈ రోజు మీరు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు? ఆ రోజేమో స్కామా, ఈ రోజేమో క్లీన్ చిట్ ఇస్తారా? ఇదే కాకుండా అధ్యక్ష, ప్రతిదీ 2019-24 మధ్యలో జరిగింది సంక్షేమం, అది స్కీము, మీది స్కాము. 19 ముందుగానే 24 తర్వాత జరిగేది మీది స్కాము, మాది స్కీము సంక్షేమం అని చెప్తాను అధ్యక్ష. మంత్రి గారు సమాధానం ఇచ్చే ముందు ఒక విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తాను సార్. ఏవైతే ఈ స్కామ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. విశాఖపట్నానికి సంబంధించి 2006 సంవత్సరంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. విశాఖపట్నం జరిగిన భూ స్కామ్లన్నింటినీ వాటి మీద వచ్చి ఎంక్వైరీ జరగాలి, వాళ్ళు ఎవరెవరు చేశారని ముందు వేశారు అధ్యక్ష. మళ్ళీ దాన్ని 2004కి తీసుకెళ్లారు అధ్యక్ష. దాన్ని 2004కి తీసుకెళ్లారు అధ్యక్ష. 2014-16 వేసి 2004 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం 19 వరకు ప్రభుత్వం జరిగింది అధ్యక్ష. ఎంక్వైరీ జరిగాయి, ఆ రిపోర్ట్ ని బయటపెట్టలేదు అధ్యక్ష. తర్వాత వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. మా ప్రభుత్వంలో దాన్ని మళ్ళీ టైం బౌండ్ అయిపోయి టైం బౌండ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ దాని మీద వచ్చి మళ్ళీ ఆఫీసులు మార్చి మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. మా ప్రభుత్వం టైంలో కూడా దాన్ని ఓపెన్ చేయలేదు అధ్యక్ష. నేను ఏ ప్రభుత్వాలు ఆపాదించట్లేదు కానీ మీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం కానీ దయచేసి మంత్రి గాని మా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ దృష్ట్యా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఆ రిపోర్ట్ ఏది ఉందో ఆ సిట్ రిపోర్ట్ ని దయచేసి బయట పెట్టండి. అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు. నాయుడు గారు మాట్లాడండి. నేను మాట్లాడేంటి నా మంత్రి గారు మాట్లాడుతూ ఎందుకు బుధాలు తడుకుంటున్నారు? నేను అడిగింది ఏంటి? నేను పలానా వ్యక్తి చేశారు, పలానా వ్యక్తి చేయలేదు, పలానా పార్టీ వాళ్ళు చేశారు, పలానా పార్టీ వాళ్ళు చేయలేదు, మేము కూడా 5 సంవత్సరాల పరిపాలన మేము కూడా ఓపెన్ చేయలేదనే విషయాన్ని నేను అడ్మిట్ అయిన తర్వాత కూడా వారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు బుధాలు తడుక్కుంటున్నారో మరి ఆయనకి కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందేటో మరి నాకైతే తెలియదు. కానీ ఎందుకు ఓపెన్ చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి అని నేను అడిగాను. మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్మిషన్ మాటని అడిగాను. దేని గురించి మాట్లాడుతున్నారు? మాట్లాడాలి, టైం తీసుకోవాలనుకుంటే మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. మేము మాట్లాడుతున్న ప్రతి ఇవన్నీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు మీరంటే ఏ విధంగా వెళ్ళిపోతాం? నేను అడుగుతాను, నేను మంత్రి గారికి ఏం చెప్పాను మీ ద్వారా? నేను ఒకటే అడుగుతున్నాను, మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమండి. మా విశాఖపట్నం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలన్నింటి మీద ఎంక్వైరీ జరుగుతుందని చేసుకోండి. విశాఖపట్నంలోనూ 2014లో వచ్చిన ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం 16లో ఓ సిట్ ఏర్పాటు చేసింది. అక్కడ జరిగిన భూ కుంభకోణాల మీద దాన్ని మళ్ళీ ఒక 6 నెలలు అయిన తర్వాత 2004వ సంవత్సరంకి ఎక్స్టెండ్ చేసింది. ఓకే ఫైన్, అందులో తేడా లేదు. 19 వరకు ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదు. తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం. అందులో నేను కూడా మంత్రిగా ఉన్నాను. మేము కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలం గడిపాను తప్ప మేము కూడా ఓపెన్ చేయలేకపోయాము. కారణాలు, వేరియస్ కారణాలు. వి అడ్మిట్ అయినప్పటికీ ఇవాళ మళ్ళీ ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సభలో ఉన్న మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నాను, ఆ సిట్ లో ఉన్న వాస్తవాలన్నీ దయచేసి ఇవాళ కాకపోతే రేపుగా తెలియండు బయట పెట్టండి. ఎవరైతే తప్పులు చేశారో, ఏ రాజకీయ నాయకులు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ అధికారులు చేసినా దయచేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. అది నేను అడుగుతుంది.
ఇందులో ఏం తప్పు ఉందా? ఇందులో మీ గురించి, నా గురించి, లేకపోతే ఇంకో సభ్యుడి గురించి, ఇంకో మంత్రి గురించి మాట్లాడామా? ప్లీజ్ అక్కడ ఉన్న విలువైన భూములు, దశపాల భూములు ఉన్నాయి. ఎల్ఓపి గారు చెప్పారు, మేము కూడా చేయలేకపోయాం. 5 సంవత్సరాలు ఏలే ఉన్నారు అధ్యక్ష. ఆ సిట్టు దాని మీద కూడా ఆ సిట్టు కానీ మీకు ఒకటే చెప్పాను, ఆ సిట్టు కూడా ఏం జరుగుతుందో రిపోర్ట్ కూడా తెప్పించుకొని ఏం చేయాలి చేస్తాం. ఏది విడిచిపెట్టం, సభలో పెట్టి డిస్కస్ చేస్తాం. మీరు చెప్పింది కూడా అధ్యక్ష మీరు కూడా కేబినెట్ మంత్రి అధ్యక్ష. మొన్నటి వరకు ఈ దేశంలో ఎక్కడ కూడా నాకు తెలిసి, తెలియకుండా ఏమో జరిగితేమో తెలియదు, నాకు తెలిసి అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత లాస్ట్ 5 years 14 నుంచి 19 వరకు ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద, ఒక శనగ కొన్నా, ఒక చాక్లెట్ కొన్నా, ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ చేయమని ఒక సిట్ వేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అది ఏం చేశారు ఆ సిట్టు? మీరు కూడా ఉన్నారు కదా కేబినెట్ లో. మాట్లాడడం కాదు, తెప్పించాలా? ఆ జీవో ఇవ్వాలి మీకు, ఆ జీవో ఇవ్వాలా? 2014-19 చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రతి నిర్ణయం మీద ఎంక్వైరీ చేయడానికి ఒక సిట్ వేశారు అధ్యక్ష. అది కోర్టుకెళ్తే ఏం గవర్నమెంట్ ఇది? ఎప్పుడైనా దేశంలో ఇలా ఉందని చెప్పి ఆ చేసినటువంటి సిట్ని రద్దు చేసింది అధ్యక్ష. ఇవన్నీ జరిగాయి తొలి, ఇవన్నీ జరిగాయి. మీరు అనేటట్టుగా విశాఖపట్నం అధ్యక్ష, అది ప్రొలాంగ్ అవుతుంది. మీరు వచ్చారు, మీరు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి. విశాఖపట్నంలో మా రెవెన్యూ మినిస్టర్ మీటింగ్ పెడితే తండోపు వచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాలు చాలా మంది బయట నుంచి డబ్బులు కొనుక్కొని కనీసం ఈ 200 గజాలు 300 గజాలు వైజాగ్లో స్థలాలు కొనుక్కుంటే నిద్ర లేని రాత్రులు గడిపారు. 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఎక్కువ వచ్చాయి అధ్యక్ష వైజాగ్లో. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కాదు, ఆ ఓనర్స్ ఆ భూమిని కాపలా కాసుకోవడానికి సెక్యూరిటీ గార్డులు ఎక్కువగా వచ్చారు అధ్యక్ష. ప్రతి భూమి ఎక్కడ దొరికితే అక్కడ అన్ని వస్తాయి. ఏదో రాకంట నీ పేరు చెప్పే ఆలోచన లేదు. ఎంక్వైరీ చేస్తున్నాం, అన్ని వస్తాయి. ఎప్పుడప్పుడు ఏం జరిగిందో 22Aలో ఏవి పెట్టారు, ఎస్ఎన్ ల్యాండ్ ఏవి కొన్నారు, అన్ని వివరాలు ఉన్నాయి. ఎంక్వైరీ అవుతుంది. అవన్నీ మీ దృష్టిలో పెట్టి ఎవరు తప్పు చేసినా, ఎవరు ప్రభుత్వ భూమి 1 సెంటు అక్రమంగా తీసుకున్నా వదిలిపెట్టే ప్రశ్న లేదని చాలా సార్లు చెప్తున్నాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. దాని మీద కూడా ఆ సిట్టు కానీ మీకు ఒకటే చెప్పాను, ఆ సిట్టు కూడా ఏం జరుగుతుందో రిపోర్ట్ కూడా తెప్పించుకొని ఏం చేయాలి చేస్తాం. ఏది విడిచిపెట్టం, సభలో పెట్టి డిస్కస్ చేస్తాం. మీరు చెప్పింది కూడా అధ్యక్ష మీరు కూడా కేబినెట్ మంత్రి అధ్యక్ష. మొన్నటి వరకు